కొన్ని కొన్ని కేసుల్లో పోలీసులు సైతం షాక్‌కు గురవుతుంటారు. అలాంటిదే ఈ కేసు కూడా. అయితే గుంటూరు పోలీసులు ఈ కేసులో ఈ ఆ ఇంట్లో దొరికిన వస్తువులు చూసి నిజంగానే షాక్ అయ్యి ఉంటారు. ఎందుకంటే ఒక కూలి పని చేసుకునే వృద్ధురాలి ఇంట్లో ఆహ్, డబ్బు, బంగారం, వెండి చాలా భారీ ఎత్తున దొరికింది. అయితే పోలీసులు పక్కా సమాచారంతోటే ఈ రైడ్ అయితే చేశారని చెప్తున్నారు. అసలు ఏం జరిగింది, ఏంటి విషయం తెలిస్తే గుంటూరు జిల్లా తెనాలిలో రోజువారీ కూలి పనులు చేసుకునేటువంటి ఒక వృద్ధురాలి ఇంట్లో 1,50,00,000 విలువైన బంగారం, వెండి ఆభరణాలు, డబ్బులు బయటపడ్డాయి. గుంటూరు జిల్లా తెనాలి పట్టణం బాలాజీరావుపేటకు సమీపంలోని మహేంద్ర కాలనీలో పేరుబోయిన గురవమ్మ అనే వృద్ధురాలు ఒక చిన్న రేకుల షెడ్లో అయితే నివాసం ఉంటుంది. అయితే ఆమె రోజువారీ పనులు చేసుకుంటూనే జీవనం సాగిస్తుంది. ఆమెకేమీ అందులో సంబంధం లేదు. జస్ట్ ఆవిడ వర్క్ అయితే ఆవిడ డైలీ చేసుకునే పని ఆవిడ చేసుకుంటుంది. అయితే ఆమె ఇంట్లో పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే కనుక తనిఖీలు చేశారు. గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జందాల్ గారు వారికైతే పక్కా సమాచారం అందింది. రైస్ పుల్లింగ్ జరుగుతోందని సమాచారం అందడంతో ఆయన వెంటనే డీఎస్పీ నేతృత్వంలోని టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ గురవమ్మ ఇంట్లో సోదా చేశారు. సో ఆ చేసిన సోదాల్లో 15 కేజీల వెండి దొరికింది. అలాగే 800 గ్రాముల బంగారం దొరికింది. దాంతోపాటుగా ఈ రెండింటితో పాటు 5,65,000 రూపాయల క్యాష్ కూడా దొరికింది. వీటన్నిటి విలువ మొత్తం ప్రస్తుతం ఉన్న లెక్క ప్రకారం చూస్తే 1,50,00,000 పైమాటే. సో పోలీసులు కూడా అంచనా వేశారు 1,50,00,000 పైమాట ఉంటుందని. ఇంత పెద్ద మొత్తంలో డబ్బు, బంగారం, వెండి దొరకడం, అదే ఒక రోజువారీ పనులు చేసుకునే ఒక వృద్ధురాలి రేకుల షెడ్లు దొరకడం అనేది విస్తుపోయారు. ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు, ఆభరణాలు ఎందుకు ఉన్నాయి అని చెప్పేసి పోలీసులు గురవమ్మను ప్రశ్నించారు. అయితే ఆవిడ చెప్పిన విషయం ఏంటంటే తనకి ఇవేమీ సంబంధం లేదని, తన అల్లుడు ఇక్కడ దాచుకున్నాడని చెప్పేసి ఆవిడైతే చెప్పడం జరిగింది. తన అల్లుడు విజయవాడలో ఉంటాడని, భవానీపురంలోని ఒక చాక్లెట్ ఫ్యాక్టరీలో అయితే పనిచేస్తాడని ఆమె వివరించింది. ఫ్యాక్టరీలో పని చేస్తున్నట్లయితే గనక ఎంత డబ్బు, బంగారం ఎలా వచ్చిందని పోలీసులు ప్రశ్నించగా అతను ఫ్యాక్టరీలో భాగస్వామని, చాలా ఆస్తిపరుడని కూడా గురవం అయితే తెలిపిందంటున్నారు. వెంటనే టాస్క్ ఫోర్స్ పోలీసులు విజయవాడలో నా అల్లుడి ఇంటికి వెళ్లారు. అయితే పోలీసులు అక్కడికి చేరుకునే లోపే అతనైతే పారిపోయాడు. బంగారం నిజంగా ఈ డబ్బు, బంగారం, వెండి అతనిదేనా, లేకపోతే ఎవరైనా పారిశ్రామికవేత్తలు ఇతన్ని బినామీగా వాడుకుంటున్నారా, లేదా ఇతనే అక్రమ మార్గాలు ఏమన్నా సంపాదించాడా అని కోణంలో ఇప్పుడు పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే నేరుగా జిల్లా ఎస్పీకి సమాచారం రావడం, టాస్క్ ఫోర్స్ పోలీసుల సోదాలతో తెనాలి ప్రజలు ఏం జరుగుతుందో తెలియక అవాక్కయ్యారు. సో ఓవరాల్గా అంత భారీ మొత్తంలో రేకుల షెడ్లో దొరకడం అంటే అక్కడ ఆ ప్రాంతంలో కలకలం రేపుతోంది అంటున్నారు.